మేము కుర్చీ కోసం ఆరాటపడుతుంటే మీరు మాత్రం కుర్చీ ఖాళీగా ఉన్నా కూర్చోవడం లేదంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం కోసం గత కొంతకాలంగా వివాదం రేగుతున్నటువంటి విషయం తెలిసిందే. డీకే శివకుమార్ సీఎం పదవిని ఆశిస్తుండగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సీటును వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఈ విషయంపై ఇటీవలే డీకే వర్గం ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు జరగబోతుందని డీకే వర్గం నేతలు అంటున్నారు. అయితే 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని సిద్ధరామయ్య కూడా ఓవైపు స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగా తాజాగా శుక్రవారం బెంగళూరులో అడ్వకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కెంపైగౌడ జయంతి వేడుకలకు డీకే శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ సభలో చాలా కుర్చీలు ఖాళీగానే ఉన్నప్పటికీ లాయర్ మిత్రులు కూర్చోవడం లేదని అన్నారు. కుర్చీ విలువ బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చని, ఖాళీగా కనిపిస్తే వెంటనే కూర్చోవాలని వ్యాఖ్యానించారు. తాము కుర్చీ కోసం ఎంతగా ఆరాటపడతామని చెబుతూ మీరు మాత్రం ఇతరుల కోసం కుర్చీని త్యాగం చేస్తున్నారని చెప్పారు. దీంతో సభలో నవ్వులు పెద్ద ఎత్తున విరిశాయి. కర్ణాటక సీఎం కుర్చీని దృష్టిలో పెట్టుకుని డీకే ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా తెలిసిపోయిందంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ చర్చ ఓవైపు నడుస్తుండగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో రాహుల్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయటం, రాహుల్ అపాయింట్మెంట్ నిరాకరించడం కూడా తీవ్ర స్థాయిలో దుమారం రేపుతోంది.